చూడండి, మనకు నోరూరించే పచ్చిమిరపకాయ ఊరగాయ రెడీ అయ్యింది. నేను మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నాను, ఎలా ఉందో చూద్దాం రండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిరపకాయ ఊరగాయ వేసుకొని తింటే ఆ రుచి నేను వర్ణించలేను. ఇలా పచ్చిమిరపకాయ ముక్క, కొంచెం గ్రేవీ కలుపుతున్నానండి. నావి మాటలు రావడం లేదు, నా నోట్లో ఆ టేస్ట్ నేను వర్ణించలేకపోతున్నాను. నిజంగా సూపర్ ఉందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నా వీడియో చూసి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. పచ్చిమిరపకాయలని మనం శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత వీటి యొక్క తొడుముల్ని కట్ చేసుకోవాలండి. ఇలాగా ఎందుకంటే ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను నేను. పెద్ద పచ్చిమిరపకాయల వల్ల మనం పచ్చడి తింటాక కూడా మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే మధ్యలో కట్ చేసుకుని పెట్టుకున్నామంటే బాగా వస్తుందండి. ఇలా తొడుములు తీసేసుకోండి. నేను మధ్యలో కట్ చేసుకుంటున్నాను, 2 ముక్కలు చెప్పిన. పచ్చిమిరపకాయలు బాగా కొంచెం తడి అస్సలు ఉండకూడదండి, తడి మొత్తం ఆరిపోవాలి. అందుకే మేము కాసేపు ఎండలో ఉంచాం, తడి మొత్తం పోవాలి. చూడండి, ఇలాగ మనం పచ్చిమిరపకాయలని సగం భాగం చేసుకున్నాం. మొత్తం పచ్చిమిరపకాయలన్నీ ఇవి చూడండి. ఇలా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలకి మనం నిమ్మరసం వేయాలండి. నేను ఈ చిన్న సైజు నిమ్మకాయలండి 6 తీసుకున్నానండి. వీటిని కట్ చేసి నిమ్మరసాన్ని మనం ఇందులో పచ్చిమిరపకాయల్లో వేసి ఒక అరగంటన్నా పచ్చిమిరపకాయలు నాననివ్వాలండి. చూడండి, 6 నిమ్మకాయలు కట్ చేసుకుని రసం తీసుకున్నాం. ఈ రసాన్ని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్లో వేయాలండి. ఇది మనం వేసుకున్నాక ఒక అరగంటన్నా ఈ పచ్చిమిరపకాయలు ఈ నిమ్మరసంలో నానాలండి. మనం దీని మీద మూత పెట్టేసి ఉంచేద్దాం ఒక అరగంట వరకు. చూడండి, మనకి 1/2 కేజీ పచ్చిమిరపకాయలకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి 100 గ్రాములు కారం అండి, మెంతులు ఆవాల పొడి, ఉప్పు 70 గ్రాములండి, 300 గ్రాములు నూనె, పల్లి నూనె అండి, 1/2 టీ స్పూన్ పసుపు అండి, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఒక 3 పాయలండి. చూడండి, కారము మనం డైరెక్ట్గా పచ్చిమిర్చిలో వేసుకోవచ్చు, కానీ నేను విడివిడిగా వేసుకుని ముందు ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కలుపుతున్నానండి. ఉప్పు, పసుపు, మెంతులు ఆవాలు పొడి, వెల్లుల్లిపాయలు, ఆయిల్ 300 గ్రాములు. నేను పచ్చి నూనె వేస్తున్నానండి, ఎందుకంటే ఇది మనకి ఒక 15 రోజులు 27 రోజులు కంపల్సరీగా నిల్వ ఉంటుందండి. పచ్చి నూనె వేస్తున్నాను. చూడండి, దీన్నంతా మొత్తం అంతా కలుపుకుందాం ఉండలు లేకుండా. చూడండి, ఇలా మొత్తం మనం కలుపుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసేద్దాం. చూడండి, మొత్తం కలుపుదాం. పచ్చిమిరపకాయలు మొత్తం అందుకునేలా చేద్దాం. చూడండి, మన పచ్చడి ప్రాసెస్ మొత్తం తయారయ్యింది. ఇప్పుడు మనం దీన్ని జాడీలోకి నిల్వ ఉంచుకోవడానికి 3 డేస్ జాడీలో వేస్తున్నానండి. చూడండి, మనం పచ్చడి మొత్తము జాడీకి వేసుకున్నాము. ఇది 3వ రోజు కలుపుకుందామండి పచ్చడిని. చూసారండి, ఈరోజు 3వ రోజు అండి మనం మిరపకాయ ఊరగాయ పెట్టి. ఈరోజు మనం కలుపుదామండి. చూడండి,
చూడండి మన ముక్క కూడా బాగా నూనెలో ముక్క బాగా ఊరి చూడండి మన పచ్చడి గుమగుమలాడుతా ఎంతో కమ్మని సువాసనతో రెడీగా ఉందండి. నేను మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నాను, ఎలా ఉందో చూద్దాం రండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిరపకాయ ఊరగా వేసుకొని తింటే ఆ రుచి నేను వర్ణించలేను. ఇలా పచ్చిమిరపకాయ ముక్క, కొంచెం గ్రేవీ కలుపుతున్నానండి. నావి మాటలు రావడం లేదు, నా నోట్లో ఆ టేస్ట్ నేను వర్ణించలేకపోతున్నాను. నిజంగా సూపర్ ఉందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నా వీడియో చూసి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి, వీడియో మాత్రం తప్పకుండా వాచ్ చేయండి.